సూత్తివే రోహిత్ గసికింత దూరంలో మ్యాచ్ సంకనాకిపోతుండే పోవాల్సింది మ్యాచ్ సంకనాకిపోయింటే బాగుండు చూడే విరాట్ అన్న గప్పుడైతే రోహిత్ అన్నకి సురుక్కుమంటుండే ఓరే గిల్లుగా నేను ఏం చేసినానని నా మీద అంత రాన ఎడుతున్నావు లేకపోతే ఏంది రోహిత్ అన్న మ్యాచ్ కి ముందర గేమ్ ప్లాన్ లేకుండా ఎవరైనా మ్యాచ్ కి పోతారా యాదో లేక డబుల్ సెంచరీ చేసిన ఒకవేళ మ్యాచ్ దొబ్బింటే నా ఆట అడ్రస్ లేకుండా పోతుండే నిజంగా గిల్లుగా నాకు మ్యాచ్ అయిపోయినాక అర్థమైంది ఈ న్యూజిలాండ్ నేలను చూసి అమాయకులు అనుకున్నా జుర్రా అందులో వాని గాన దాంట్లో కేన్ మామ లేడనేసరికి వాని గానను లైట్ తీసుకున్నా గాడిన పప్పుల కాలేసిన జుర్రా నిజంగానే గీ న్యూజిలాండ్ నేలు మూస నేలు వినిగాలు చాలా జాచి నేలకున్నారు ప్లానింగ్ లేకుండా మ్యాచ్కి పోతే బనిగనికి తెలియకుండా డైర్నే లాగేస్తట్టున్నారు ఏదైతే ఏముంది గీ మ్యాచ్ లాగా న్యూజిలాండ్ నేలను చింతపండు పడగొట్టినావు నెక్స్ట్ మ్యాచ్ కి పక్క ప్లానింగ్ తో పోదాం గానీ నువ్వు బుగులు పడకుండా గిదే ఊపు మీద ఉండాల జుర్రా ఇగో రోహిత్ భయ్ నువ్వు మా గిల్లు గాని గురించి ఎదారి చేయకుండా ఫస్ట్ నీ కెప్టెన్సీ మీద ధ్యాస పెట్టు ఏంది అర్దికు కొంపదీసి నా కెప్టెన్సీకే పేరు పెట్టాలని చూస్తున్నావా లేకపోతే ఏందే రోహిత్ అన్న ఈ దునియాలో ఎవ్వరిని అడిగినా ఆఖరికి గా పిల్ల నాయన్లు బంగ్లా నాయన్లకు కూడా తెలుసు టాస్ గెలిస్తే చేజింగే తీసుకున్నాలని నువ్వేంది ఉండి దబిక్కిన బ్యాటింగ్ తీసుకుంటేవి ఈ గోర్దికు మన బౌలర్ల సక్కదనం తెలుసుకుందామని గట్ట బ్యాటింగ్ తీసుకున్నా ఇప్పుడు నా కళ్ళు బాగా తెరిపించినారు ఇంకా ఈ తూరి పక్క చేజింగే తీసుకుంటా గానీ నేను నిన్ను 2 నెలల నుంచి చూస్తున్నా నిన్ను T20లకు కెప్టెన్సీ చేసిన నుంచి బ్యాటింగ్ లో చూపుతలేవు బౌలింగ్ లో చక్కగా జిమ్ముతలేవు ఫస్ట్ కెప్టెన్సీ మీద ఉన్న శ్రద్ధ ఆట మీద పెట్టార్దికు పాండే కాదు మాకు కున్ఫు పాండే కావాలా గదైతే మర్చిపోవాకు మీరు ఇంకొంచేపు మట్టసంగా గుల్లించుకొని ఆడింటే మ్యాచ్ గెలుతుంటేం చూడే కానివే బై శబాసరు తమ్ముడు నువ్వు మన ఊరు పరువుగా పడినావు గిదే ఊపు నెక్స్ట్ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేయాలా జుర్రా ఇగో కానివే బై నీ కళ్ళనికి ఆకలి ఓడిసినాయా గా బ్రూస్ గాని సెంచరీ ఒక్కడే కానొస్తుందా నీకి నా ఆట గసికింత కూడా కానొత్తలేదా అరే నేను కూడా 50 పైన సప్పరిచిన గది అంత లేక మర్చిపోయినారా ఓ ర్యాష్ అంటున్నారు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి గీడ మ్యాచ్ సంకనాకిపోయి బింగిలెత్తుంటే మధ్యలో నీళ్ళు లేంది నాకెందుకో యానో గుర్తుంది చూడే గా కేన్ మామ బేకనే గీ సిరీస్ కి తప్పుకున్నట్టున్నాడు మన ఓని గ్యాన్లు గీ తొక్కులో కెప్టెన్సీ నా బదులు నీకు ఇచ్చిన బాగుండు చూడే కాన్వే బై ఓరే అల్లాతంగా నేను పొద్దుమూకులు ఆడే హైదరాబాద్ గ్రౌండ్ లో ఏమార్తావు లేని రెస్ట్ తీసుకున్నా గంతే నువ్వు కొంచెం ఇండియా వాళ్ళని చూసి నేర్చుకరా బాబు వాని గ్యాన్లు చూడు కెప్టెన్సీ కోసం ఎట్ట ఊరుకులాడుతున్నారు ఇది నీకు రాక వచ్చిన అవకాశం మటసంగా యూజ్ చేసుకోరా తమ్ముడు నిన్ను మా గుజరాతలు ఊకెనన్న ఉత్త పుణ్యానికి 2 కోట్లు గాలబెట్టి పప్పుల కాలేసినారు చూడే కేన్ మామ ఏంది అర్దికు ఒకటేసారి గట్లాంటివి లేకపోతే ఏంది కేన్ మామ గబ్రూస్ వెలుగాడు అంత రాన నీలిగి సప్పరిస్తున్నాడు ఐపీఎల్ వేలం పాటప్పుడు వాని గురించి ఒక్క మాట కూడా చెవికేయకపోతే ఒక్క మాట చెప్పింటే లాటికి నా అగ్గుకేసుకుంటుంటుమి కోంపదీసి నీకు ఆడపోటీ తగులుతాడని చెప్పలేనా ఏంది నిజంగా గదన్నే కేన్ మామ ఇన్నాళ్ళు మ్యాచ్ కి ఆ ఊరికి పోయినా నీకు టిఫిన్లు టీలు దాపినా కనీసం గా ములాజతోనన్నా నా గురించి గా ఇండియా వాళ్ళ కాడ చెప్పింటే నేను కూడా గసికింతన్నా సంపాదించుకుంటుంటే కదనే ఓ ర్యాప్ బ్రేస్ వెలుగా నేను బేకని చెప్పలే జుర్రా గిట్లా ఐపీఎల్ కోసం నిన్ను రికమెండ్ చేస్తే ఇంకా ఏమన్నా ఉందా నువ్వు కూడా మన బోల్ట్ గాన్ లక్కనే మన ఓని గాన్ల కాంట్రాక్టు రద్దు చేసుకుని పైసలకి మరుగుతావు గప్పుడు నానాక లీగులు ఆడుకుంటూ పోతూనే ఉంటావు గందుకే జుర్రా నీ గురించి వాని గాన్ల కాడ చెప్పలే నువ్వు ఫస్ట్ గీ ఇండియా సిరీస్ మీద ధ్యాస పెట్టు మళ్ళీ తూరు చూద్దాం గాని నాకైతే నెక్స్ట్ మ్యాచ్ కూడా యానో కొడుతుంది చూడేకేను మామ వాని గంటల దాంట్లో పిల్లోడు అడ్డం పెట్టి చప్పరిస్తున్నాడు వాడు ఎవడో గిల్లుగాడంట వాడు సూనిక గసికింటున్నాడు వాడు ఏమన్నా చెప్తున్నాడా ఒరే అలాతంగా నువ్వు ఫస్ట్ టెన్షన్ పడాకు నెక్స్ట్ మ్యాచ్ లో ఈ సిరీస్ జిమ్ముతా 4-5 వికెట్లు తీసి సిరీస్ ని సమన్ చేస్తా ఒరే మిషాలుడా నువ్వు ఎంత నన్న జిమ్ముకరా మా విరాటన్న ఈ ఏడాది దినమర్స దినం సపరియాలని డిసైడ్ అయినాడు గందుకే గల్లంక నేల మీద ఫస్ట్ మ్యాచ్ సెంచరీ చేసినాడు 2వ మ్యాచ్ ఇరిచిపెట్టినాడు మళ్ళా 3వ మ్యాచ్ సపరిచి సెంచరీ చేసినాడు ఇప్పుడు 4వ మ్యాచ్ మీ మీద ఇరిచిపెట్టినాడు ఇంకా చూసుకోండి నెక్స్ట్ మ్యాచ్ పక్క ర్యాంపు పడతాడు అన్నట్టు ఈ మ్యాచ్ లో ఏమేటి బౌలింగ్ వేసినావు సిరాజు మన ఆర్సీబీలో పరువు నిలబెట్టినావు పో ఏం లేదు చూడే విరాట్ అన్న ఊరికొత్తనే మన దోస్తుగాన్లు మన హైదరాబాద్ నీళ్లు దాపినారు గంతే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది చూడే గందుకే 4 వికెట్లు తీసిన నెక్స్ట్ మ్యాచ్ కి కూడా గీ నీళ్ళని బాటిల్లో పట్టుకొత్తా ఇంకా పొడి పెళ్ళేపుదాం ఇగో విరాట్ నువ్వు డబుల్ సెంచరీ చేస్తే చూడాలనుందే నిన్నగాక మొన్నొచ్చిన పిల్లలు చేస్తున్నారు ఇజ్జత్కి సవాల్ చూడే నాకు కూడా 2 నూర్లు కొట్టాలని చేతులు తులతులా అంటున్నాయి కుదిరితే ఇద్దరం సపరిద్దాం ఏమంటావు గీ సపరియడాలు తర్వాతనే రోహిత్ అన్న ఫస్ట్ గబ్రూస్ వెలుగానికి ఎట్ట బ్రేక్ వెళ్ళనో గది చూడు వాడు శానం మీడి మేళంగా చూపుతున్నాడు గందులో వాడు లొడ్డ పొట్టోడు చూడు నువ్వు బుగులు వడాకు పంతు వాని ఆటలు ఈ తూరి బొత్తిగా సాగవు నెక్స్ట్ సారి మంచి ప్లానింగ్ తో వద్దాం నువ్వు ఎంతన్నా చెప్పే రోహిత్ అన్న
లొడ్డ పట్టులో ఏమో తెలియని పవర్ ఉంది చూడే. మీ మంచి పట్టోళ్ళు వన్డేలుల్లో ఎన్ని డబల్ సెంచరీలన్నా చేసుకరి, కానీ వన్డేలుల్లో ట్రిపుల్ సెంచరీ చేసేది మటుకు మా లొడ్డ పట్టోడే చూడే.